పిక్చరైజేషన్ విషయంలో కింగ్ అనుకునే ఓ దర్శకుడు ఎవరు? అంటే నేను ఒక పాట రాస్తే ఆ పాటకి 100కి 100 పాళ్ళు తెర మీద దానికి ఒక వాల్యూ తెచ్చే దర్శకుడు అంటే ఎవరు చెప్తారు? రాజమౌళి గారు. రాజమౌళి గారు. అంటే మనం పాట ఎక్స్ ఇస్తే ఆయన Double చూపించిన X, తర్వాత 100x ఉంటుంది. 100x ఉంటుంది. ఎన్ని పాటలు రాశారు రాజమౌళి గారికి? రాజమౌళి గారికి 5 సినిమాలు రాశానండి. యమదొంగ, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి. ఇప్పుడు గీత రచయితల మధ్య అంటే చాలామంది గీత రచయితలు ఉన్నారు. మీలో మీకు ఎలాంటి వాతావరణం ఉంటుంది? అంటే అనంత శ్రీరామ్ ఒక మంచి పాట రాశాడంటే దాన్ని మెచ్చుకోలుగా మాట్లాడడానికి ఇప్పటికీ చంద్రబోస్ గారు, భాస్కర్ భట్ల గారు ఏదైనా మంచి పాట వచ్చినప్పుడు ఫోన్ చేసి లైన్స్ ని ఉదాహరించి మరీ చెప్తా ఉంటారు. గీత రచయితల మధ్య ప్రొఫెషనల్ రైవల్ ఉండడానికి అంత అవకాశం లేదండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఇలా కళ్ళు మూసుకుని టాప్ రైటర్స్ అని లెక్క పెట్టండి, మీకు 6-7 కన్నా ఎక్కువ పేర్లు రావు. కానీ సినిమాలు ఎన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి ఒక సంవత్సరానికి? దాదాపు డబ్బింగ్ అయితే, రీమేక్ అయితే, స్ట్రైట్ అయితే 200 సినిమాలు ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా. సరాసరి సగటున 5 పాటలు తీసుకున్న 1000 పాటలు 6-7 రాయడం అంటే చాలా కష్టం. కాబట్టి ఎవరి స్థాయిలో వారికి పని లేకపోవడం అంటూ ఉండదు. ఎప్పుడైతే అసూయ, ద్వేషాలు, పగలు, కక్షలు, కార్పణ్యాలు ఎప్పుడు వస్తాయి? మనం బాగున్నప్పుడు, ఎదుటివారు బాగున్నప్పుడు. అందరూ బాగున్నప్పుడు ఏం రావు కదా. మీరు అన్నట్టు 6, 7 ఎందుకు వస్తున్నారు? ఎందుకు మన కళల్లో కనిపిస్తున్నారు? ఇప్పుడు 200 సినిమాలు వచ్చినప్పుడు, అంతమందికి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఈ సంఖ్య తక్కువగా ఉంది? గీత రచయితల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది? ఎందుకంటే పుట్టాక ఊహ తెలిసిన తర్వాత ఒకవేళ సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటే ఎవడైనా ఫస్ట్ హీరో అవ్వాలనుకుంటాడు. కొన్నాళ్ళ తర్వాత అద్దంలో చూసుకుని మనం సూట్ అవ్వేమో అనుకుని ఆ నెక్స్ట్ క్రేజ్ ఎవరు ఉందని చూసుకుని డైరెక్టర్ అవ్వాలనుకుంటాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్. అలా ఆ వరుసలో ఆఖరిని వచ్చేది పాటలు రచయిత, మాటలు రచయిత అనమాట. అవ్వాలనుకున్న వాళ్ళే తక్కువ అయినప్పుడు అయ్యేవాళ్ళు తక్కువ, అయ్యేవాళ్ళు విజయవంతం అయ్యేవాళ్ళు ఇంకా తక్కువ. అంతే. ఎప్పుడైనా మాటలు రాసే ఛాన్స్ వచ్చిందా మీకు? మాటలు రాస్తారా అని అడిగినప్పుడు? వచ్చిందండి, చాలాసార్లు వచ్చింది. కాకపోతే మాటల కంటే పాటల రచన ఇంకొంచెం రిఫైన్డ్ క్రాఫ్ట్ అని నా ఉద్దేశం. అండ్ ఇప్పుడు నేను 1615 పాటలు రాసిన పాటల రచయితగా అడిగే పారితోషికానికి, మొదటి సినిమాకి మాటలు రాసే మాటల రచయితగా అడిగే పారితోషికానికి తేడా ఉంటుంది. దీనికంటే దానికి వెచ్చించాల్సిన సమయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బాధ్యతల నడుమ మధ్య వయసులోకి కొంచెం దూరంలో అడుగు పెట్టే క్రమంలో కొత్త కెరీర్ని ప్రారంభించడం కరెక్ట్ కాదు. గీత రచయితల్లో ఎక్కువ పారితోషికం తీసుకుంటుంది మీరేనా? నేను నాకన్నా 2 ఉన్నారండి. మూడో వాడిని. నెంబర్ 3లో ఉన్నారు. నెంబర్ 1కి వెళ్ళే ఆ ప్రయాణం, గమ్యం అదంతా కరెక్ట్ గా చేసుకుంటున్నారు. మరి అదే నెంబర్ 1కి వెళ్ళాలన్న ఆశ కానీ ఆకాంక్ష లేదండి. నెంబర్ 1 అనేది చాలా ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం. నెంబర్ 1 ఎత్తు ఎక్కువ ఉంటుంది కదా,